బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ చేసింది దేశద్రోహమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మహిళలకు తీరని అన్యాయం చేసిందని నిడదవోలు సభలో మండిపడ్డారు. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని సీఎం ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నిడదవోలు నుంచి నిరసనలు ప్రారంభించామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించే వరకు ఆడబిడ్డలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బిల్లు తీసుకొస్తే ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ విపక్షాలు నిన్ననే ఓడించే పరిస్థితికి వచ్చారు. దానికి ఉద్యమం ఈ నిడదవోలులో ప్రారంభమైంది. దేశమంతా కూడా ముందుకెళ్తుంది. ఇది సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లు ఆమోదానికి ఎందుకు సహకరించలేదో చెప్పాలని సీఎం నిలదీశారు. 1996 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు బిల్లు వచ్చినా ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. నిన్న నా బాధంతా ఏంటంటే నిన్న గాని కాంగ్రెస్ విపక్షాలు దాని మిత్రపక్షాలు అనుకోనుంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. ఈ రోజు ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్ కి నేనే కన్వీనర్ ని. బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇంకో పక్క 2010 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎనిక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటున్న వాదన సహేతుకం కాదని చంద్రబాబు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి మహిళలకు రిజర్వేషన్లు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వాడు చెప్పేది చిన్న రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే సీట్లు చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2001లో 1971వ సెన్సస్ పెట్టుకొని ఆ సెన్సస్ పైనే రిజర్వేషన్లు పెట్టాడు. 26 వరకు ఉంటాయి. ఈ రోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్లీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇంకొక రాష్ట్రంలో కేరళలో 20 ఉంటే 30 అవుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడుండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగా, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం, ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు.
ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడొస్తుందో అనేది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు తోడు మిత్రపక్షాలను పెట్టుకొని చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటి ఈరోజు నిడదవోలు సభలో చెప్తున్నాను, ప్రతినిధి చేసి చెప్తున్నా, ప్రజా చైతన్యం తీసుకొస్తాం, మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం, దేశం మొత్తం ఉద్యమం చేస్తాం, మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు దేశం మొత్తం ఒక సందేశం వెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మనుగడ సాధించలేవని నిరూపించే సమయం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతున్నా.